అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్లో లాస్ట్ వీడియోలో మనము యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏందో చూద్దాం. మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది MAతో డినోట్ చేస్తాం. మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది MAతో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ ఈ చేంజెస్ అకార్డింగ్ టు ద మెసేజ్ సిగ్నల్ ఆర్ రేషియో ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ టు ద యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది అమౌంట్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ యొక్క అమౌంట్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటే క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ని చేంజ్ చేసేదాన్ని మనం మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాం. ఇప్పుడు అదైనా రాయొచ్చు డెఫినేషన్ అనేది, లేదంటే ద రేషియో ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్, ఈ రెండు దాని యొక్క రేషియో అయినా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఈ డెఫినేషన్ అనేది. ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ బై యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్, రేషియో అంటే ఏంది, డివైడెడ్ బై కదా, రేషియో ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్, ఇది దాని యొక్క రేషియోనే మనం మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాం. దానికంటే ముందు మాడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా చూసుకుంటే MA ఈక్వల్ టు మాడ్ x ఆఫ్ t మ్యాక్స్ బై యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే x ఆఫ్ t అంటే ఏంది, మెసేజ్ సిగ్నల్ యొక్క మ్యాక్సిమం ఆఫ్ మెసేజ్ సిగ్నల్ బై యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ అనేది మన యొక్క ఫార్ములా. మాడ్యులేషన్ ఇండెక్స్కి వచ్చేసి ఇది వచ్చేసి ఫార్ములా. అదే మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది మనం పర్సంటేజ్లో చూపించాలంటే దానికి ఫార్ములా వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ MA ఈక్వల్ టు మాడ్యులేషన్ ఆఫ్ x ఆఫ్ t మ్యాక్స్ బై AC. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ అన్న అదే AC అంటే ఏంది, యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ అనమాట. ఇప్పుడు మాల్ x ఆఫ్ t మ్యాక్స్ బై యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్, ఇది వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్ ఇండెక్స్కి. పర్సంటేజ్లో అయితే పర్సంటేజ్ ఆఫ్ MA ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x ఆఫ్ t ఇంటూ మ్యాక్స్ బై MC. అంటే ఇక్కడ x ఆఫ్ t అంటే ఏంది, మెసేజ్ సిగ్నల్ అంటే మ్యాక్సిమం ఆఫ్ మెసేజ్ సిగ్నల్ బై యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. MA వచ్చేసి గ్రేటర్ దాన్ 1 ఉంటే అది వచ్చేసి అండర్ మాడ్యులేషన్ అంటే ఏంటంటే 100% కంటే తక్కువ ఉంటుంది అనమాట. 100% కంటే తక్కువ ఉంటుంది, దాని యొక్క వేవ్ అనేది 100% కంటే తక్కువ ఉంటుంది. అదే MA ఈక్వల్ టు 1, MA అంటే ఏంది, మాడ్యులేషన్ ఇండక్షన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు దాని యొక్క మాడ్యులేషన్ అనేది క్రిటికల్ మాడ్యులేషన్ ఉంటుంది, అది వచ్చేసి 100% అనేది ఈక్వల్గా ఉంటుంది. MA వచ్చేసి లెస్ దాన్ 1 ఉంటే ఓవర్ మాడ్యులేషన్ ఉంటుంది. ఓవర్ మాడ్యులేషన్ అంటే 100% కంటే దాని యొక్క యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. 100% కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఓవర్ మాడ్యులేషన్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఇది మాడ్యులేషన్ యొక్క ఇండెక్స్ యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఎగ్జామ్లో రావచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు MA గ్రేటర్ దాన్ వచ్చేసి అండర్ మాడ్యులేషన్, MA ఈక్వల్ టు 1 వచ్చేసి క్రిటికల్ మాడ్యులేషన్, MA లెస్ దాన్ 1 వచ్చేసి ఓవర్ మాడ్యులేషన్ కదా. దీనికి మనం వేవ్ ఫార్మ్స్ చూసుకుంటే ఎలా ఉంటాయో చూడండి. ఇది వచ్చేసి అండర్ మాడ్యులేషన్ అయితే దాని యొక్క వేవ్ ఫార్మ్, ఇది వచ్చేసి మెసేజ్ సిగ్నల్, ఇక్కడ కూడా మెసేజ్ సిగ్నల్, మధ్యలో వచ్చేసి క్యారియర్ సిగ్నల్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఈ Y యాక్సిస్ అనేది యాంప్లిట్యూడ్, ఈ X యాక్సిస్ అనేది టైం అనమాట. ఇది వచ్చేసి అండర్ మాడ్యులేషన్ యొక్క వేవ్ ఫార్మ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్రిటికల్ మాడ్యులేషన్ అంటే చూద్దాం. క్రిటికల్ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది, ఇలా దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇక్కడ మిడిల్ పాయింట్లోకి డిక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా రైట్ సైడ్ కూడా సేమ్ అలానే, ఇది వచ్చేసి క్రిటికల్ మాడ్యులేషన్కి. నెక్స్ట్ అలానే ఓవర్ మాడ్యులేషన్కి చూద్దాం. ఓవర్ మాడ్యులేషన్ అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఇదంతా సేమ్ అండర్ మాడ్యులేషన్ మధ్య ఉంటుంది, కానీ ఇక్కడ చూసుకుంటే ఫేజ్ రివర్సల్ అనేది అవుతుంది. ఫేజ్ రివర్సల్ అంటే ఏంది, ఫేజ్ రివర్సల్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఫేజ్ రివర్సల్ అంటే ఇక్కడ నుంచి ఇలా వేవ్ అనేది ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, కానీ ఇక్కడ మిడిల్ వచ్చేసి ఫేజ్ రివర్సల్, ఇక్కడ నెగిటివ్ రాకోకుండా పాజిటివ్ని వస్తే దాన్ని మనం ఫేజ్ రివర్సల్ అంటాం. రిమైనింగ్ కామన్ అనమాట. ఇలా వస్తే ఫేజ్ రివర్సల్ అంటాం. ఇది ఓవర్ మాడ్యులేషన్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.